నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్విట్జర్లాండ్ లో ప్రారంభమైన అమెరికా ఇరాన్ చర్చలు కొంత పురోగతి సాధించామన్న జేడీ వాన్స్. సంబంధాల పునరుద్ధరణపై విశ్వాసం. లెబనాన్ లో హెజ్బొల్లాను ఇరాన్ అదుపు చేయాల్సిందేనన్న ట్రంప్. లేని పక్షంలో మరోసారి దాడులు తప్పవంటూ తీవ్ర హెచ్చరికలు. ఒకే రోజు 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. రక్షణ రంగంలో స్వావలంబనకు నిదర్శనమని ఉద్ఘాటన. దేశమంతటా ఘనంగా యోగా దినోత్సవాలు. కోల్కతాలో పాల్గొన్న ప్రధాని. విశ్వశాంతికి మార్గం సుగమం చేస్తోందని మోదీ వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా యోగాసనాలు వేసిన ప్రముఖులు. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు. సాయి కృష్ణ అదృశ్యం కేసు సిట్కు అప్పగించిన ఏపీ సర్కార్. వెంటనే టాస్క్ ఫోర్స్ కార్యాలయం, కృష్ణలంక స్టేషన్లు పరిశీలించిన అధికారులు. తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందన్న కేటీఆర్. హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపణ. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చర్చల్లో పాల్గొన్నారు. చర్చలను సమన్వయం చేస్తున్న పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. చర్చలకు ముందు మాట్లాడిన జేడీ వాన్స్, ఇరాన్తో శాంతి ఒప్పందం అంశంలో ఇప్పటికే కొంత పురోగతి సాధించామని తెలిపారు. స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న చర్చలో మరింత పురోగతి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి, శ్రేయస్సును ప్రోత్సహించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేసే భవిష్యత్తును 2 దేశాలు ఇప్పుడు చూస్తున్నాయని పేర్కొన్నారు. ప్రాంతీయంగా పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. పశ్చిమాసియాతో సంబంధాలను శాశ్వతంగా పునరుద్ధరిస్తామా లేదా మళ్లీ పాత పద్ధతికే వెళ్తామా అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. స్విట్జర్లాండ్లో చర్చల వేళ ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. లెబనాన్లో అలజడులు సృష్టిస్తున్న తమ అనుకూల హెజ్బొల్లా గ్రూపును ఇరాన్ వెంటనే అదుపు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇరాన్ నుంచి భారీగా చెల్లింపులు పొందుతూ లెబనాన్లో ఇబ్బందులు సృష్టిస్తున్న శక్తులను ఇరాన్ వెంటనే ఆపకపోతే తాము ఇరాన్పై మళ్లీ అత్యంత శక్తివంతమైన దాడులు చేస్తామని ట్రంప్ వెల్లడించారు. గత వారం ఎలాంటి దాడులు చేశామో అలాగే మరింత కఠినంగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. లెబనాన్పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ గురించి మాత్రం తన పోస్టులో ట్రంప్ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. దేశ ఆర్థిక వ్యూహాత్మక పురోగతికి బలమైన సముద్రయాన సామర్థ్యం, తీర ప్రాంత భద్రత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ వాస్తవాన్ని భారత్ బాగా అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు. కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకాదళానికి చెందిన 3 యుద్ధ నౌకలను మోదీ జాతికి అంకితం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన మోదీ, రక్షణ రంగంలో భారత్ కేవలం కొనుగోలు చేసే దేశంగా మిగిలిపోరాదని, మన సాయుధ దళాలు ప్రపంచానికి ఒక మార్కెట్గా మారకూడదని స్పష్టం చేశారు. 2022లో ప్రారంభించిన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నేటి వరకు దేశ ప్రయాణం కొత్త యుద్ధ నౌకల గురించి మాత్రమే కాదని, స్వావలంబన దిశగా సాగుతోందని తెలిపారు. కొన్నేళ్లలోనే 40కి పైగా యుద్ధ నౌకలు, జలంతర్గాముల్ని వినియోగంలోకి తెచ్చామని ప్రధాని చెప్పారు. నౌకా నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చెందిన భారతదేశ ఉపాధి ఇంజిన్గా ప్రధాని అభివర్ణించారు. ఆధునిక నౌక నిర్మాణంలో వేలాది టన్నుల ఉక్కు, విడి భాగాలు అవసరమని, తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని ప్రధాని తెలిపారు. रक्षा क्षेत्र में आत्मनिर्भरता को प्राथमिकता दी गई। इन प्रयासों का परिणाम है कि आज रक्षा क्षेत्र में डिजाइन, मैन्युफैक्चरिंग और एक्सपोर्ट की नई संभावनाएं बनी है। 2014 तक देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था। आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है। 2014 तक भारत करीब 700 करोड़ रुपए के रक्षा उत्पादों का निर्यात करता था। आज यह आंकड़ा बढ़कर करीब 40,000 करोड़ रुपए पहुंच रहा है।
యోగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడం సహా ప్రపంచ శాంతికి మార్గం సుగమం చేయడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యోగాను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రపంచ యోగా దినోత్సవ వేళ ప్రజలకు పిలుపునిచ్చారు. 100 రోజుల ఆన్లైన్ యోగా తరగతుల ద్వారా యోగా 365 నినాదాన్ని తమ ప్రభుత్వం ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు ప్రధాని వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశమంతటా ఉత్సాహంగా జరిగింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం మోహన్ యాదవ్తో కలిసి రాష్ట్రపతి ముర్ము యోగాసనాలు వేశారు. లద్దాఖ్లోని లేహ్లో జరిగిన యోగా దినోత్సవానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరయ్యారు. కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం సువేందు అధికారి, మంత్రులు, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్తో కలిసి యోగాసనాలు వేశారు. యోగా ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ఉత్సవంగా మారిందని ప్రధాని తెలిపారు. ఏడాదిలో జూన్ 21 సుదీర్ఘమైన రోజు కావడం వల్లే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. యోగాను కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు చురుకైన వృద్ధాప్యాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. When we speak of yoga for healthy aging, it means that we can work to ensure that age does not reduce human potential. Yoga can help human life to aspire for constant growth. Our target must be to be more flexible at 40 than we were at 20. Our target must be to be more energetic at 50 than we were at 30. Our target must be to be more resistant lifestyle disease at 70 than we were at 50. This is where yoga can help us. అన్ని వయసుల వారికి యోగా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందన్న ప్రధాని అందరూ సాధన చేయాలని సూచించారు. It helps us tune our bodies to be flexible. It keeps our energy level high. It also helps us maintain a calm, stress-free life and keep lifestyle disease away. With regular practice, yoga teaches us to remain lifelong learners of our own bodies and minds. The more we know about ourselves, the better we can manage ourselves. That is why yoga for healthy aging, this theme must be seen as one for people of all ages, not just for the elderly. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాన్సాలో ఆసనాలు వేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ వేరువేరు ప్రాంతాల్లో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ సిరోహి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వందలాది మందితో కలిసి యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు ఆసనాలు వేశారు. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికత, ఆధ్యాత్మికతతో కలిసి వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ సహా ఇతర మంత్రులు పాల్గొన్నారు. వారితో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ అనులోమ, విలోమ పద్ధతిలో ప్రాణాయామం చేయించారు. వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో చేసిన యోగా సాధన అందరినీ ఆకట్టుకుంది. వేదికపై బాబా రామ్దేవ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ తో యోగాసనాలు వేయించారు. ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. नीचे आओ, ऊपर देखो, फिर वापस, फिर इधर दूसरी तरफ ऐसे, फिर ऐसे, फिर इधर से. चलो, you can do fast. This.
రోజుకు అరగంట యోగా చేస్తే ఆస్పత్రికి వెళ్లే అవసరం లేకుండా జీవించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిరోజు ధ్యానం, ప్రాణాయామం చేస్తే ఆయుష్ పెరుగుతుందన్నారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. చివరిగా సీఎం చంద్రబాబు యోగా అభ్యాసకులతో ప్రతిజ్ఞ చేయించారు. उष्टासन, कैमल पॉज, हाथ को ऐसे लाना, ऐसे. वेरी गुड. आवर चीफ मिनिस्टर चंद्रबाबू जी नायडू is good, doing very well. Very good. Excellent balance. Very good. Relax, relax, relax. Oh, बहुत अच्छा. Yoga will give you happiness, fitness, synchronization of mind and body. That is possible only through yoga. Technology can give you better living standards. But at the end of the day, yoga alone can give holistic happiness, happy life, living for a purpose. That is possible only through yoga. For the last 30 years, I am practicing yoga with technology and also with meditation and also breathing pranayama. I am very happy. It will give you total fitness and also peace and also balance. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో యోగాంధ్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. తెలంగాణలోనూ యోగా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. పలు పార్టీల నాయకులు, స్థానికులు, యువత ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. కరీంనగర్లో నిర్వహించిన యోగా వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని మంత్రులు తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన యోగా వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేతపత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులా ఈ నివేదికలు ఉండాలని మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదలపై మంత్రులు, అధికారులతో క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమీక్షించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని 2 ఏళ్లలో వికాసం వైపు ఎలా తీసుకెళ్లామో, అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించామనే అంశాలను రిపోర్టులో పొందుపరచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అసత్య వార్తలకు చెక్ పెట్టడమే ప్రోగ్రెస్ రిపోర్టుల ఉద్దేశమని స్పష్టం చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం అంశాలతో డెవలప్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్టు రూపొందించాలని చంద్రబాబు వివరించారు. పాలసీలు, అనుసరించిన విధానాలు, సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేయాలన్నారు. సంక్షేమం, P4 వంటి వాటితో వెల్ఫేర్, ఎంపవర్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేయాలని పేర్కొన్నారు. జూలై 18 కల్లా అన్నింటిని విడుదల చేసేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. తర్వాత అన్ని నివేదికలను కలిపి పుస్తక రూపంలో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గొడ్డలిపాటి 5 ఏళ్ల పాలన బ్రిటిష్ కాలాన్ని తలపించిందని కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు అన్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తే సీఎం చంద్రబాబు 2 ఏళ్లలో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. పల్నాడు జిల్లా అమరావతిలో జరిగిన కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయని కేంద్ర మంత్రులు వెల్లడించారు. 2 ఏళ్ల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిపై ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమేనని సవాలు చేశారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల రౌడీజాన్ని వారు రాజకీయం అని చెప్పారు. మన 2 సంవత్సరాల రాజకీయాన్ని రాష్ట్ర పురోగతికి బాటలు వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి మొట్టమొదటి ఉదాహరణే ఈ ప్రాంతంలో మనం నిలబడి ఉన్నటువంటి అమరావతి. కేవలం 2 సంవత్సరాలు ఈ సభ జరుపుకుంటున్నామనంటే ఎవరు చర్చగా వస్తారన్న సిద్ధమే. ఏ మండలం, ఏ ఊరు, ఏ వీధి, ఏ రాష్ట్రంలో పెట్టిన సిద్ధమే. ఈ కూటమి ప్రభుత్వం ఏ గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఏ రోడ్లు వేశాం, ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాం, ఎంతమంది రైతుల్ని ఆదుకున్నాం, సాగునీరు ఎక్కడిచ్చాం, తాగునీరు ఎక్కడిచ్చాం, రాజ్యాంగ పుస్తకం వేసి చర్చగా రమ్మని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను హైడ్రా పేరుతో ప్రజలను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సుమారు 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు గౌరవం లేదన్న ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని విమర్శించారు. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి, అటర్ ఫ్లాప్, డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది. కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. మరి ఇవాళ వాస్తవం ఏంది అంటే 1 కోటి ఎకరాలు, 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రైవేటెడ్ లిస్ట్ లో పెట్టి బ్లాక్ మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తా ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తా ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయలేకపోయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నెరవేరని కాంగ్రెస్ గ్యారంటీలపై నిలదీసేందుకు, ప్రజల గోడును వినిపించేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తమకు అత్యవసరంగా అపాయింట్మెంట్ ఇప్పించాలని రేవంత్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ నాయకత్వం ఈ అపాయింట్మెంట్ ఇవ్వడంలో విఫలమైతే అది తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ చేసిన మహాద్రోహం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను నమ్మే ఆ పార్టీకి ఓటేశారని రామచంద్రరావు గుర్తు చేశారు. 12 ఏళ్ల క్రితం అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి రామచంద్రరావు రాసిన లేఖపై ఆయన మండిపడ్డారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు మొదట మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలని రామచంద్రరావును కోరారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ గురించి ఆలోచిద్దామని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. మేము అధికారంలోకి వచ్చింది 2023లో, మీరు 2014లో వచ్చారు. మీరు ఈ 12.5 సంవత్సరాలుగా ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా పూరించినారు, ఏవి పెండింగ్ ఉన్నాయో మొదటగా ప్రధానమంత్రి గారి సమయం మీరు ఇప్పిస్తే వారిని కలిసి ఇవన్నింటి అడుగుదాం. దాని తర్వాత రాహుల్ గాంధీ గారి గురించి ఆలోచిద్దాం. మధ్యప్రదేశ్లో ఒక్క రాజ్యసభ సీట్ చోరీ కోసం బీజేపీ తనపై కుట్రలు చేసిందని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. బీజేపీ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘం కుమ్మక్కై తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారని విమర్శించారు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఎవరైనా తనపై కుట్ర చేసినా రిటర్నింగ్ అధికారులు సరిగ్గా వ్యవహరిస్తే తన నామినేషన్ తిరస్కరణకు గురై ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు. నామినేషన్ తిరస్కరణకు గురైనందుకు ఎలాంటి నిరాశ లేదన్నారు. తెలంగాణ నుంచి ఒకరి చేత రాజీనామా చేయించి తనకు రాజ్యసభ ఇస్తారనే ప్రచారాన్ని మీనాక్షి నటరాజన్ ఖండించారు. ఒకరు రాజీనామా చేసి తనకు అవకాశం కల్పించడం అనేది పార్టీ విధానం కాదని పేర్కొన్నారు. బీజేపీ కుట్రలు, నామినేషన్ తిరస్కరణపై న్యాయ పోరాటం చేస్తారని ఆమె స్పష్టం చేశారు. Chalo, everybody was against me and all hell broke loose. But then what made those 2 returning officers compromise? Decision was given by them, not our party. और पार्टी में कॉन्स्पिरेसी की क्या जरूरत है? उनको क्या फर्क पड़ रहा है एक राज्यसभा की सीट से? पार्टी तो वांटेड डेस्परेटली दैट राज्यसभा सीट. एंड कॉन्स्पिरेसी कैन बी क्लियरली सीन. उनके पास 48 सीट्स है, 10 short of the required number, and then still they are filing a 3rd nomination. That is conspiracy. సింగరేణి బొగ్గు చోరీ అయ్యిందని వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్పష్టం చేసింది. సంస్థలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా, విక్రయాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఆధునిక సాంకేతిక వ్యవస్థ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని పేర్కొంది. గనుల్లో బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశ డిజిటల్గా నమోదవుతోందని తెలిపింది. బొగ్గు రవాణా చేసే ప్రతి వాహనం ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జ్ల వద్ద తూకం వేయడం జరుగుతుందని పేర్కొంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత బూమ్ బ్యారియర్లు, జీపీఎస్, జీపీఆర్ఎస్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ వ్యవస్థల ద్వారా ఆ వాహనాల కదలికలపై పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీలు, ప్రత్యేక గస్తీలు నిరంతరం కొనసాగుతున్నాయని వివరించారు. విజయవాడలో గాదె సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, కస్టడీ, హింస, హత్య, ఆధారాల మాయం వంటి ఆరోపణలపై నమోదైన కేసును సిట్ విచారించనుంది. ఈ కేసు తీవ్రత, సున్నితత్వం దృష్ట్యా పారదర్శకంగా విచారణ జరిపేందుకు
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధి వెలుపలి అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ చీఫ్గా శాంతి భద్రత విభాగం ఐజీ రవిప్రకాష్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి, అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ సుధాకర్లను దర్యాప్తు అధికారులుగా నియమించారు. అవసరమైతే అదనపు సిబ్బంది, సాంకేతిక సహాయం, ఫోరెన్సిక్ మద్దతును ఇతర విభాగాల నుంచి కోరుకునే స్వేచ్ఛను సిట్కు ఇచ్చారు. అన్ని శాఖలు, ఫోరెన్సిక్ సంస్థలు, సంబంధిత అధికారులు సిట్కు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన సిట్ సభ్యుడు బాపట్ల జిల్లా ఏఎస్పీ సుధాకర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్లి సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనకాపల్లి జిల్లా బోయపాడు తీరంలో చేపల మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. చేపల మృతిపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని ఆదేశించారు. ఖచ్చితమైన కారణాలను అన్వేషించేందుకు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, మెరైన్ అధికారులకు పవన్ సూచించారు. సముద్ర జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మత్స్యకారుల జీవనోపాధి పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలని తెలిపారు. బోయపాడు తీరంలో పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, శాస్త్రీయ నివేదికలు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పునఃపరీక్ష భారీ భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. సుమారు 5,440 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష సజావుగా సాగేందుకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 138,000కు పైగా సీసీ కెమెరాలు, 51,000కు పైగా జామర్లను ఏర్పాటు చేశారు. రీ ఎగ్జామ్ ఏర్పాట్లపై ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్షించారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన లాజిస్టిక్, సాంకేతిక ఏర్పాట్లను ఎన్టీఏ కేంద్ర మంత్రికి వివరించింది. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం వల్ల ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసి ఇవాళ మళ్లీ నిర్వహించింది. తమిళనాడు తిరువల్లూరులోని ప్రైవేటు సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అమోనియా గ్యాస్ లీకై 2 ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన మరో 62 మంది కార్మికులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తిరువల్లూరు జిల్లా కలెక్టర్ కవిత ఫ్యాక్టరీని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. ఫ్యాక్టరీలోని వాల్వ్ విఫలం కావడమే గ్యాస్ లీకేజీకి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి భద్రతా లోపాలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో మధ్యంతర నివేదికను, 3 రోజుల్లో తుది నివేదికను సమర్పించాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు పారిశ్రామిక భద్రత, ఆరోగ్య డైరెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ప్రజారోగ్య అదనపు డైరెక్టర్తో కూడిన 3 సభ్యుల కమిటీని విచారణ కోసం నియమించారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీ20 లీగ్ హఠాత్తుగా ఆరంభమైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, టీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక ప్రదర్శన ఆద్యాంతం ఆకట్టుకుంది. లీగ్ మ్యాచ్లో పాలమూరు, ఖమ్మం జట్లు తలపడ్డాయి. ఈ నెల 23న పాలమూరు స్ట్రైకర్స్తో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జూలై 12 వరకు 22 రోజుల పాటు టీ20 లీగ్ జరగనుంది. తొలి సీజన్లో 8 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. టీ20 లీగ్ ప్రారంభం సందర్భంగా లేజర్ షో, బాణసంచా మిరుమిట్లు అదరహో అనిపించాయి. అభిమాన క్రికెటర్లు సిరాజ్, లక్ష్మణ్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. మ్యాచ్ టికెట్ల ధరలు సైతం అందుబాటులో ఉండటం పట్ల అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.